నమస్తే అండి. నా పేరు డాక్టర్ శ్రీకాంత్. ఐఎమ్ కన్సల్టెంట్ జనరల్ సర్జన్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అట్ సిరి హాస్పిటల్ ఆర్మూర్. ఇప్పుడు మనం ప్రెజెంట్ మాట్లాడాలనుకునే దేని గురించి అంటే, చాలామందికి మలం వెళ్ళే ప్రదేశం నుంచి అంటే మోషన్ వెళ్ళేటప్పుడు రక్తస్రావం అయ్యేసరికి అందరూ ప్రతిదీ దాన్ని పైల్స్ లేదా హెమరాయిడ్స్ అనుకుంటారు. కానీ దాంట్లో 2-3 కండిషన్స్ ఉంటాయి. మెయిన్ కండిషన్స్ వచ్చేసి ఫిషర్, సెకండ్ హెమరాయిడ్స్, థర్డ్ అనేది చాలా అరుదు క్యాన్సర్ ఒకటి ఉంటుంది. సో మనం ఇప్పుడు మెయిన్గా మాట్లాడేది ఫిషర్స్, పైల్స్ అన్న హెమరాయిడ్స్ అన్న వాళ్ళ మధ్యలో డిఫరెన్సెస్ ఎలా తీసుకోవాలని. ఫిషర్లో ఫస్ట్ అయితే పెయిన్ అనేది ఉంటుంది పేషెంట్కి. హెమరాయిడ్స్లో పెయిన్ అనేది లాస్ట్ స్టేజ్లో వస్తుంది. ఫిషర్ అనగా ఏమనగా పేషెంట్ ఎప్పుడన్నా గట్టిగా మోషన్ వెళ్ళే దారిలో బరువు పడడం వల్ల చీరిక అనేది ఏర్పడి రక్తస్రావం అవుతూ ఉంటుంది. హెమరాయిడ్స్లో మన మోషన్ వెళ్ళే ప్రదేశంలో అందరికీ చిన్న చిన్న మాంసం గడ్డలు ఉంటాయి. మోషన్ టైట్ అవ్వడం వల్ల వాటిలో వాపు వచ్చి అవి కిందికి జారడం అవుతూ ఉంటుంది. అవి కిందికి జారి దాని మీద రాపిడి ఏర్పడి రక్తస్రావం అవుతుంది. సో ప్రతి రక్తస్రావం అనేది పైల్స్ కాదు, అది ఫిషర్ అయి ఉండొచ్చు లేదా క్యాన్సర్ అయి ఉండొచ్చు.